మా అందరికైతే ఈరోజు పెద్ద ఫోటోషూటే జరిగింది. చూడండి, దేని కొరకు ఈ ఫోటోషూట్ జరుగుతుందో మీకు తెలిసే ఉంటుంది. ప్రతి విలేజ్లో ఈ ఫోటోషూట్ అయితే జరుగుతుందన్నమాట. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ప్రజలకి ఇదైతే జరుగుతూనే ఉంటుంది ఈ ఫోటోషూట్. చూడండి, మన వాళ్ళైతే ఎలా చూస్తున్నారు. పచ్చి ఉదయాన్నే చినుకులు రావడంతో గొడుగులు వేసుకొని అయితే వచ్చేసారు. అయినా పనికి ఆపకూడదని గవర్నమెంట్ మనకు చిన్న చిన్న పథకాలు ఇచ్చిన దాంతో ఈ ఎమర్జెన్సీ పనులు కూడా చేసుకుంటామండి మేము. అందుకే గవర్నమెంట్ నుంచి వచ్చేది దేన్నైనా మేము మిస్ చేసుకోకూడదని చిన్న చిన్న చినుకులు వచ్చినా సరే గొడుగులు పట్టుకొని అయితే కొండకైతే వెళ్ళిపోతాం. ముందుగా అయితే ఫోటోషూట్ జరుగుతుందన్నమాట. ఈ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే నేరుగా రెంచులు తవ్వడానికి అయితే కొండలకి వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి, మీకైతే చూపిస్తాను పూర్తిగా. వీళ్ళదే మెయిన్ పాయింట్ బేగా అవ్వద్దు అనమాట. అన్నదమ్ములది, టవర్దిన పుష్పగడిది, వీళ్ళే మెయిన్ పాయింట్. దేనికి అలా అన్నానో మీకు తెలుసా? ఫోటో వీళ్ళదైతే తీసుకోదన్నమాట. బేగి అందరిది అయితే వెంటనే అయిపోద్ది. వీళ్ళదే కొద్దిగా లేట్ అవుతుందన్నమాట. చూడండి, మన వాళ్ళైతే ఎంత కష్టం గొడుగు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, అయినా అవ్వట్లేదు. అతనికి దోమల తెల్ల కూడా కప్పారు, అయినప్పుడు కూడా ఫోటో తీసుకోవట్లేదు అనమాట. ఎంత కష్టం వచ్చింది మనవాడికి అయితే. అందరిది అయిపోయినా సరే మనవాడిది అయితే చివరికి అవ్వట్లేదు. ఎక్స్ప్రెషన్స్ ఇస్తూనే ఉన్నాడు. స్టెప్ రాక పదే ప్రాక్టీస్ చేపిస్తున్నట్టుంది మనవాడికి అయితే. చూడండి, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇతను పుష్పని కూడా వచ్చారు అన్నదమ్ములు. వీళ్ళదే పడదు బేగి. సినిమాలో ఉన్న అల్లు అర్జున్ అంతా కాకపోయినా మనవాడు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు చూడండి. అయినప్పటికీ ఇతనిది కూడా తీసుకోవట్లేదు. అలాగని పక్కన పారేస్తారు. వేరే వాళ్ళకి అయితే మళ్ళీ ఇతనికి పిలిచారు లాస్ట్ మళ్ళీ అందరిది అయిపోయిన తర్వాత. చూడండి, ఇప్పుడేమవుతుంది అని చూస్తూనే ఉన్నాడు మనవాడు. అయినప్పటికీ మనవాడు ఏటో ఏం కష్టం వచ్చిందో కానీ అవ్వట్లేదు. అలాగే గంటల తరబడి నిల్చొని ఉన్నాడు. మళ్ళీ పక్కన ఎట్టేస్తారనమాట అవ్వట్లేదని. ఇటు అటు తిప్పుతున్నారు. ఇటు నుంచి ఏమో యాక్షన్ చేయగలడు, ఈ ప్లేస్ ఏమో వర్కౌట్ అవుద్ది అన్నట్టు తిప్పుతున్నారనమాట. మొత్తానికైతే తిప్పి కాళ్ళంతా పీకేసి ఉంటాయి మనవాడికి, కానీ ఫోటో అవ్వట్లేదు. మళ్ళీ చూడండి, మళ్ళీ వీడికి పిలిచారనమాట. మళ్ళీ దోమతెల్ల జల్లేసి వచ్చాడు. అయినా అది పెట్టుకున్నా సరే అవ్వట్లేదు. భారీగా మనవాడైతే కప్పుకుంటూనే ఉన్నాడు, అయినప్పటికీ కూడా అవ్వట్లేదు. చూడండి, పారలు గుంపలు మొత్తం అయితే పట్టుకొని వచ్చేసారు మన వాళ్ళు. ఉదయాన్నైతే అలాగా ఫోటోషూట్ అయిన తర్వాత చూడండి, కొందరికైతే వేగంగా అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ కదిలి వస్తున్నారు. పేర్లు పిలిస్తే వెళ్ళాలి. తీసేసిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తున్నారనమాట. చూడండి, వీళ్ళు గంట కూడా ఉండట్లేదు, అయిపోతున్నాయి. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇబ్బంది అని ఎందుకు చూపించానంటే వాళ్ళది కొందరిది తీసుకోవట్లేదు. కొందరిది అయితే చాలా వేగంగా అయిపోతుంది. చిన్నది మీసాలు తీసినా సరే, గడ్డలు ఉన్నవాడు మీసాలు కట్ చేసుకున్నా సరే ఈ ఫోటో అయితే స్కాన్ అవ్వట్లేదు. దానికి మన వాళ్ళు అయితే కొందరిది అయితే చాలా వేగంగా వర్క్ అవుతుంది తీసుకోవడం. మేము పచ్చి ఉదయాన్నే 4 గంటలు మొదలుగానే వచ్చేసాము. ఎందుకంటే కొండకి వెళ్ళాలి కదా, చాలా ఎక్కువ మంది కాబట్టి. దాన్ని బట్టి కెమెరా తీస్తూ ఇది చేస్తున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు దిగుతున్నారు అన్నమాట ఫోటోలు. చూడండి, మా ఊరైతే కిందికి ఉంది. మేమైతే సిల్వర్ తోటకి వచ్చి దిగేసి ఫోటోలు దిగేసి ఇక్కడే కొండలకి పారలు పట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. చూడండి.